ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. సెటైర్లతో సునామీని చూపిస్తారు. ఎవరేమన్నా సరే ఆయన స్టైల్ ఆయనదే. డాన్సులు వేస్తారు. వై నాట్, వాట్ ఈజ్ రాంగ్ అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. అలాంటి దూకుడు చూపించే ఆయన ఒక్కసారి తనలోని జెంటిల్మెన్ని చూపించారు. చాలా హుందాగా ప్రవర్తించి రాజకీయమే, కుటుంబం కుటుంబమే అని తనలోని మరో కోణం చూపించారు. అంబటి రాంబాబు ది జెంటిల్మెన్ అనిపించుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. కుటుంబాలు చీలిపోయి చెరోవైపు మద్దతు పలుకుతూ క్రేజీ పాలిటిక్స్ అనిపించేలా చేస్తున్నారు. అయితే సడన్ గా అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మామగారికి ఓటు వేయద్దని చెప్పడమే కాకుండా కాస్త ఓవర్ డోస్లోనే కామెంట్లు చేశారు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ దీనికి అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో అని అందరూ ఎదురు చూశారు. మామూలుగా అయితే హార్డ్ హిట్టింగ్ చేసే రాంబాబు అదే రేంజ్లో రిప్లై ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అంబటి రాంబాబు ఆశ్చర్యపరిచారు. చాలా హుందాగా తాను కూతురిని ఇచ్చిన అల్లుడితో కుటుంబ తగాదా ఉంటే బయట ఎంత మర్యాదగా పద్ధతిగా స్పందిస్తారో అలాగే స్పందించారు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇలా రాజకీయాలకు వాడుకుంటారని ఊహించలేదని చెప్పారు. సింపుల్గా రిప్లై ఇచ్చి అంబటి రాంబాబు జెంటిల్మెన్ అనిపించుకున్నారు. చాలా కీలకమైన సమయంలో, ఎన్నికల సమయంలో 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని, ఇవాళ 5వ తారీఖు అనుకుంటున్నాను, 5వ తారీఖే కదా, 5వ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక పెద్ద దుర్మార్గునని, దుష్టునని, నాకు ఓటు వేయొద్దని. సరే, అతను చేశాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నలుడేమో రాజకీయ నాయకుడు కాదు, ఈజ్ ఎ డాక్టర్. నా కూతురేమో రాజకీయ నాయకురాలు కాదు, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. రాజకీయాల కోసం ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తారు. పార్టీల అవసరాలు, ప్రత్యర్థుల కవ్వింపులు, పైనుంచి ఆదేశాలు, ఇలా ఒక్కోసారి ఘాటుగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తప్పితే అలా మాట్లాడిన మాటలను బట్టి వారి క్యారెక్టర్ డిసైడ్ చేయకూడదని అంబటి రాంబాబును చూస్తేనే తెలుస్తుందని ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి.